హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా మీకు? ఇప్పుడైతే మా తమ్ముడు వచ్చాడు, నన్నైతే తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసా మీకు? ఈరోజైతే రక్షాబంధన్ కదా, రాఖీ పండగ. రాఖీ కట్టించుకోవటానికి తీసుకెళ్తున్నారు. అక్కడైతే మాకు 3 బ్రదర్స్ ఉన్నారు. అందరికైతే రాఖీ స్టార్ట్ అయ్యాం. మేమైతే రూమ్ నుంచి తీసుకెళ్తున్నాడు, వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అక్కడ అన్నయ్యలు ఇంకా 2 ఉన్నారు. ముగ్గురికి కలిపి కట్టాలి. నేనైతే కట్టడానికి వెళ్తున్నానండి రాఖీ. అంతేకాదు, మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఇదైతే 6 నెంబర్ రోడ్ అంటారు. చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఈ రోడ్డు. ఈ రోజు అయితే చాలా ఫ్రీగా ఉంది. మామూలుగా అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్డు మీద. ఈ రోజైతే చాలా ఫ్రీగా ఉంది, చూసారా? అలాగే అక్కడ కనిపిస్తుంది చూడండి పెద్దగా, అది స్టేడియం అంటారు. మన ఇండియాలో ఫుట్బాల్ ఆడే స్టేడియం ఉంటుంది కదా, ఆ స్టేడియం ఫుట్బాల్ ఆడతారండి ఇక్కడైతే. నేషనల్ ఫుట్బాల్ ఇక్కడ ఆడతారు. అది ఇక్కడ ఉంది. మాకు కొంచెం దగ్గరే, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అది ఏదైనా పోటీ ఉన్నప్పుడైతే ఫుల్ ట్రాఫిక్, ఇంకా అయితే సందు ఉండదు, ఫుల్ లైటింగ్స్ సూపర్గా ఉంటుందండి. కానీ మన ఇండియా మాదిరిగా కాదు, కానీ లైటింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే. ఇంకొకటి ఇక్కడ చూడండి, వెళ్ళే దారిలోనే పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది. ఇది ఫర్వానియా పెద్ద హాస్పిటల్ అంటారు. అంటే మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వేరే కంట్రీ నుంచి వాళ్ళకి ఏదైనా బాగాలేకపోయినా, ఆరోగ్యం సరిలేకపోయినా అందరూ ఈ హాస్పిటల్కి అయితే రావాలి. అలాగే మేము రూమ్కి వచ్చేస్తాము. అలాగే రాఖీ కడుతున్నాను నేను మా తమ్ముడికైతే. మా తమ్ముడు అలాగే మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, ముగ్గురికైతే కడుతున్నాను. వాళ్ళు ముగ్గురు ఇక్కడే ఉన్నారండి, వాళ్ళనైతే చూపించట్లేదు. నేను చక్కగా రాఖీ అయితే కట్టేశాను. ముగ్గురికి ఒకేసారి కట్టేశానండి. సింపుల్గా కట్టేశాను. ఏమి తతంగం ఏం లేదు, హడావిడి కానీ పూజలు పునస్కారాలు ఏం లేవు. ఇక్కడ చిన్న చిన్న రూములు కదా, అంతగా ఏముండవు కాబట్టి ఏమనుకోవద్దు. మొత్తం కట్టేశాను. మా 3 బ్రదర్స్ వీళ్ళైతే. చూసారా చక్కగా తీసించుకున్నారు వీడియో కూడా. పాపం అడిగాను, నేనే వీడియో తీసుకుంటానని, తీసుకోమన్నారు. కానీ నేనే మొహాలు కనిపించకుండా ఇలా చేతులు మాత్రమే తీసాను, ఏమనుకోవద్దు. అలాగే నాకు రిటర్న్ సారీ కూడా పెట్టారు. సారీ పెట్టారు రిటర్న్. ఆడపడుచు కట్నం అన్నమాట ఇది. తీసుకున్నాను, వద్దనకూడదు కదా, ఆడబిడ్డకు పెట్టింది. తీసుకొని వచ్చేసాను, చక్కగా తీసుకొని వచ్చేసాను. నేనైతే మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇలా అయితే జరుపుకున్నాం మేమైతే రాఖీ పండుగ చాలా సింపుల్గా. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ గాయ్స్.